కొన్ని రెమెడీస్లో ఒకేలాగా కనిపిస్తాయి. ఉదాహరణకి చైనా డిజిటాలిస్ ఉన్నాయి. ఆ రెండిట్లోనూ కూడా కార్డియాక్ కేసెస్లో చూస్తే చైనాలోను డిజిటాలిస్లోనూ కూడా సిమ్టమ్స్ ఇన్సులిన్స్గా ఒకే రకంగా కనిపిస్తాయి. పల్స్ బాగా ఫీబుల్గా ఉండడం, తర్వాత మిస్సింగ్ బీట్స్ ఉండడం, తర్వాత వీక్నెస్, నడవలేకపోవడం, ఆయాసం. చెప్పుకున్నాం కదా కార్డియాక్ వేస్తాం వాళ్ళకి ఏమాత్రం నడిచినా, కొద్దిగా నడిచినా సరే ఆయాసం వస్తుంది, అటువంటి ఆయాసం వస్తుంది. తర్వాత పల్స్ తాలూకు కౌంట్ చాలా తక్కువ ఉంది కొన్ని కేసుల్లో. కొన్ని రకాలైనటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్లో పల్స్ ఉండాల్సిన కన్నా చాలా తక్కువ ఉంటుంది. నార్మల్ అడల్ట్స్లో, జెంట్స్లో 70 నుంచి 74 లోపు, ఎగ్జాక్ట్గా అయితే 70. లేడీస్లో కూడా 72 ఉంటుంది, నార్మల్ కింద లెక్క. ఎక్కడ చూస్తారండి పల్స్? మణికట్ట దగ్గర ఎటువైపు చూడండి, ఇక్కడ ఫీల్ అయి చూడండి పల్స్. ఇటు తంబు వైపు పల్స్ చూడాల్సింది. అంటే లాటరల్ సైడ్ అంటారు. మనం ఈ రకంగా ఎదురుగుండా నుంచుంటే ఈ తంబు వైపు ఉండేటువంటి పోర్షన్ ని లాటరల్ సైడ్ అంటారు. ఈ లిటిల్ ఫింగర్ వైపు ఉండేటువంటి పోర్షన్ ని మీడియల్ సైడ్ అంటారు. కాబట్టి ఈ తంబు వైపు ఉన్నటువంటి రిస్ట్ దగ్గర పల్స్ చూడాలి. చూస్తే తెలుస్తుంది. పల్స్ ఈ 3 వేళ్లతో చూడాలి. 3 వేళ్ళు అక్కడ పెట్టి చూడాలి. ఆ 3 వేళ్లలో యాక్చువల్గా పల్స్ కౌంట్ చేసేది మధ్య ఫింగర్తోనే కౌంట్ చేస్తాం. మిగతా 2 ఫింగర్స్ ఎందుకండి అంటే ఆ ముందుది ఆ పైన ఉన్నటువంటి పల్సేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసి మన ఈ చూసేటువంటి చోట మాత్రమే కరెక్ట్గా రావడం కోసం ఆ 2 ఫింగర్స్ ఉపయోగిస్తాం. అయితే కొంతమందిలో ఈ మొట్టమొదటి ఫింగర్ పెట్టి ఈ చూస్తున్నప్పుడు ఈ రింగ్ ఫింగర్తో కింద జస్ట్ ఇలా టచ్ చేయ పల్స్ డిసపియర్ అయిపోతుంది. గమనించండి, మనం చూడటం నేర్చుకుంటే రకరకాల వాళ్ళలో పేషెంట్స్లో అవసరం ఉన్నా లేకపోయినా పల్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తే ఎన్ని రకాల పల్సులు ఉన్నాయో తెలుస్తుంది. అసలు ముందు అన్ని రకాల పల్సులు ఉంటాయని తెలుసుకుంటే ఏ పల్స్ దేనికి ఇండికేట్ చేస్తుందో కూడా తెలుస్తుంది. ఇలా చూస్తున్నప్పుడు ఈ రింగ్ ఫింగర్ నొక్కంగానే జస్ట్ ఇలా టచ్ చేసి కొద్దిగానే డిసపియర్ అయిపోతుంది. కొంతమంది గట్టిగా నొక్కినా కూడా ఇంకా పల్స్ కొట్టుకుంటూనే ఉంటుంది. అది మనకు కొన్ని రకాల కండిషన్స్ ని ఇండికేట్ చేస్తుంది. కొన్ని రకాల కండిషన్స్ లో డ్రగ్ సెలక్షన్ కూడా ఒక్కోసారి హెల్ప్ చేస్తాయి. ఉదాహరణకి ఈ చైనా అవసరం వచ్చినటువంటి వాళ్ళకి ఈ రింగ్ ఫింగర్ తో నొక్కిన వెంటనే పల్స్ డిసపియర్ అయిపోతుంది. కొన్ని సీరియస్ కండిషన్స్ లో, బాగా అక్యూట్ సీరియస్ కండిషన్స్ లో పేషెంట్ బాగా వీక్ గా ఉన్నాడు, డెబిలిటేటెడ్ గా ఉన్నాడు, జస్ట్ ఈ 3 ఫింగర్స్ పెట్టి రింగ్ ఫింగర్ జస్ట్ టచ్ చేయగానే పల్స్ పోతూ ఉంటుంది. చాలా ఫీబుల్ గా ఉంటుంది, చాలా కష్టం పల్స్ కౌంట్ చేయడం. కొన్ని కేసుల్లో బాగా ఎక్స్ట్రీమ్ వీక్ గా ఉండి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న కేసులు ఉంటాయి. అంటే పైకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్న కేసుల దగ్గర ఇక్కడ పల్స్ పోతుంది, కనిపించదు. అర్రే పల్స్ లేదు, ఏం చేయాలి? ఇక్కడ పల్స్ చూడాలి. మోచేతి దగ్గర పల్స్ చూడాలి. రిస్ట్ దగ్గర పల్స్ ఏమో లాటరల్ సైడ్ దొరుకుతుంది, మోచేతి దగ్గర పల్స్ ఏమో మీడియల్ సైడ్ దొరుకుతుంది. కొంతమందికి బాగా ఎక్స్ట్రీమ్ మీడియల్ సైడ్ ఉంటుంది, కొంతమందికి జస్ట్ సెంటర్లో ఉంటుంది. చూసే పద్ధతిలో దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది. బీపీ చూడడం చూసేప్పుడు ఇదే మనం పాల్పేట్ చేసేది. ఇక్కడ ఉండేటువంటి పల్స్నే పాల్పేట్ చేస్తాం. ఇక్కడ దొరకలేదనుకోండి, అసలు పేషెంట్ బతికున్నాడా లేదా చూస్తే ఇక్కడ పల్స్ లేదు, ఇక్కడ పల్స్ చూడండి. యాక్సిలరీ పల్స్ అంటారు. ఇక్కడ ఆర్టరీ చాలా పైకి ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఆర్టరీ ఉంటుంది. ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అంటే తప్పనిసరి అయితే పల్స్ చూసేటువంటి ఏరియాస్ కామన్ గా పల్స్ చూసేది రిస్ట్ దగ్గర, బీపీ చూసేప్పుడు పల్స్ చూసేది ఎల్బో జాయింట్ దగ్గర, ఎమర్జెన్సీస్ లో తప్పనిసరి పల్స్ చూసేటువంటిది యాక్సిలాలో ఒకటి, టెంపుల్స్ లో ఒకటి, కణకల దగ్గర చూస్తే పల్స్ తెలుస్తుంది. అలాగే మోకాలు వెనకాల ఒకటి, అలాగే యాంకిల్ జాయింట్ దగ్గర ఒకటి, యాంకిల్ జాయింట్ వెనకాల కూడా పల్స్ తెలుస్తుంది. అయితే పల్స్ దేంటో తెలుస్తుందండి? పల్స్ వలన మనకి ఏమిటి తెలుస్తుందండి? హార్ట్ బీట్ మనకి పల్స్ లో తెలుస్తుంది. ఏ హార్ట్ బీట్ తెలుస్తుంది? పల్స్ లో 2 బీట్స్ ఉన్నాయి. సిస్టాలిక్ అంటే హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు, అంటే బ్లడ్ మొత్తాన్ని బాడీకి పంప్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ కంట్రాక్షన్ అప్పుడు ఉన్నటువంటి పల్సే ఆ బీటే మనకి పల్స్ లో తెలుస్తుంది. మనకి 2 పల్స్లో 2 రకాలైనటువంటి సౌండ్స్ వస్తాయి హార్ట్ లో, లబ్ డబ్ అనేటువంటిది. అందులో ఫస్ట్ది హార్ట్ కంట్రాక్ట్ అయ్యి బాడీకి బ్లడ్ పంప్ చేసేప్పుడు వచ్చే సౌండ్, రెండోది ఆ పని అయిపోగానే హార్ట్ రిలాక్స్ అయ్యి బ్లడ్ రిసీవ్ చేసుకునేప్పుడు వచ్చే సౌండ్, పల్సేషన్. దాన్నే మొత్తం అంతా కూడా ఇక్కడ పల్స్ ఎలా అయితే కొట్టుకుంటుందో లోపల జరిగేది మొత్తం కూడా అదే అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ. అవి దేని వలన అవుతున్నాయంటే పుట్టిన వెంటనే ఏదో పుట్టాడు కాబట్టి ఆటోమేటిక్ గా పల్స్ కొట్టుకుంటుంది అనకూడదు. కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా. అది దేని వల్ల జరుగుతుందంటే ది లా ఆఫ్ పల్సేషన్ అని నేచర్ లో ఉంది. అంటే సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి ప్రజ్ఞ, ది లా ఆఫ్ పల్సేషన్ అంట.
కంట్రాక్ట్ అవడం, ఎక్స్పాండ్ అవడం, కంట్రాక్ట్ అవడం, ఎక్స్పాండ్ అవడం, అదే దాని తాలూకు స్వభావం. ఆ కంట్రాక్ట్ అవడం, ఎక్స్పాండ్ అవడం, కంట్రాక్ట్ అవడం, ఎక్స్పాండ్ అవడం మధ్యన ఉండేటువంటి హార్మోనీ జాగ్రత్తగా మెయింటైన్ అవుతూ ఉంటే హార్ట్ డిసీజ్ లేని వాడికి హార్మోనీ మెయింటైన్, హార్ట్ డిసీజ్ ఉన్నటువంటి వాడికి ఆ హార్మోనీ పోతుంది. ఒక్కోసారి పల్స్ చూస్తే గబగబగబా ఒక 3-4 బీట్స్ ఫటఫట స్పీడ్ గా వచ్చేస్తాయి, అలా గ్యాప్ ఇచ్చేస్తాయి. కొంచెం కొన్ని సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళా 3-4 బీట్స్ వస్తాయి, మళ్ళా గ్యాప్ ఇస్తాయి. పల్స్ లో చాలా రకాలు కనిపిస్తాయి, మనం చూడడం జాత అయితే. అలాగే కొన్ని పల్సులు చూస్తే 1, 2, 3, 4 గ్యాప్, 5, 6, 7, 8 గ్యాప్. ఎవరి 4th బీట్ మిస్ అయిపోతుంటుంది, రాదు, మిస్సింగ్ బీట్స్ అంటాం. ఆ మిస్ అవడం అనేటువంటిది, ఆ బీట్స్ మిస్ అవడం అనేటువంటిది కొంతమందికి రెగ్యులర్ గా మిస్ అవుతాయి. రెగ్యులర్ గా అంటే మొట్టమొదటి 2వ బీట్ మిస్ అయితే ఎవరి 2nd బీట్ మిస్ అవుతుంటుంది. 4th బీట్ మిస్ అయింది అనుకోండి, ఎవరి 4th బీట్ మిస్ అవుతుంది. 6th బీట్ మిస్ అయింది అనుకోండి, ఎవరి 6th బీట్ మిస్ అవుతుంది. అటువంటి పల్స్ ఏమంటారండి? రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ పల్స్. రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఇర్రెగ్యులర్ గా ఉన్నటువంటి పల్స్ నాడి. ఆ ఇర్రెగ్యులారిటీలో కూడా ఒక క్రమ పద్ధతి ఉంది, డిసిప్లిన్. కొన్ని చోట్ల అది కూడా సల్ఫర్ లా వ్యవహరిస్తుంటుంది, పద్ధతి రెగ్యులారిటీ ఉండవు. ఓసారి 2వ బీట్, ఓసారి 4వ బీట్, ఓసారి 8వ బీట్, ఓసారి 10వ బీట్, ఓసారి మళ్ళీ 11వ బీట్ మిస్ అవుతుంది. దాని ఇష్టం, ఏ బీట్ మిస్ అవుతుందో క్రమం, పద్ధతి, ఆర్డర్ అవి ఏం లేవు. అంత ముందు వాడు ఎగ్జాక్ట్ గా 2nd బీట్ అంటే 2nd బీట్, 4th బీట్ అంటే 4th బీట్. ఆర్స్నిక్ ఆల్బమ్ వాళ్ళే ఉంటాడు టెన్షన్ గా. ఈ 2వ వాడు సల్ఫర్ లా ఉంటాడు, వాడి ఇష్టం, వాడికి ఎప్పుడు మిస్ అవుతా అంటే అప్పుడు మిస్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ పల్స్ అంట. ఆ రకంగా ఉంటాయి పల్సులు. అలాగే కొన్ని పల్సులు మనం గాలి లోపలికి పీలిస్తే స్ట్రాంగ్ పల్స్ వస్తుంది, గాలి బయటికి వదిలితే వీక్ పల్స్ వస్తుంది. గాలి లోపలికి పీల్చినప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది పల్స్, గాలి లోపల పీలుస్తూ ఉండగా పల్స్ చూస్తే, బయటికి వదులుతూ ఉండగా చూస్తే వీక్ గా ఉంటుంది. అలాగే కొంతమందిలో రైట్ హ్యాండ్ పల్స్ ఒకలా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ పల్స్ ఒకలా ఉంటుంది. ఎప్పుడు ఆరోగ్యవంతుల్లో 2 ఒకేలా ఉండాలి, తేడా ఉండకూడదు. ఎవరికి ఏ హ్యాండ్ చూడాలండి పల్స్? మగవాళ్ళకి రైట్ హ్యాండ్, ఆడవాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్. అవసరం లే, ఎవరికి ఏ హ్యాండ్ అయినా చూడొచ్చు. కానీ జనరల్ గా ఏంటంటే, జనరల్ రూల్ ఏంటంటే, అది ఎందుకు పెట్టబడిందో తర్వాత చెబుతాను. అది పెట్టబడింది చాలా స్ట్రాంగ్ గా రెగ్యులర్ గా పాటింపబడుతున్నటువంటి రూలు. కంపల్సరీగా అలా చూడడమే మంచిది. మగవాళ్ళకి కుడి చేతికి, ఆడవాళ్ళకి ఎడం చేతికి చూడడం అనేటువంటిదే మంచిదే, అదే ఫాలో అవ్వండి. అది ఒక రీజన్ వల్ల పెట్టబడింది, అది ఎప్పుడైనా తర్వాత చేస్తాం, ఇప్పుడు వద్దు. అదే కారణం అయి ఉండొచ్చు అని ఊహించాం, అది ఇప్పుడు తర్వాత చేస్తా. అంచేత చూడడం మాత్రం అలాగే చూడండి. మగవాళ్ళకి రైట్ హ్యాండ్, ఆడవాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్. హార్ట్ ప్రాబ్లం ఉందేమో అని అనుమానం వచ్చినప్పుడు రెండిటికి చూసి కౌంట్ చేసి నోట్ చేయాలి. ఎలా కౌంట్ చేస్తామంటే, ఓ వాచి పెట్టుకుని దాంట్లో ఉన్నటువంటి సెకండ్స్ ముళ్ళు ప్రకారం 1 మినిట్. అదే కారణం అయి ఉండొచ్చు అని ఊహించాం, అది ఇప్పుడు తర్వాత చేస్తా. అంచేత చూడడం మాత్రం అలాగే చూడండి. మగవాళ్ళకి రైట్ హ్యాండ్, ఆడవాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్. హార్ట్ ప్రాబ్లం ఉందేమో అని అనుమానం వచ్చినప్పుడు రెండిటికి చూసి కౌంట్ చేసి నోట్ చేయాలి. ఎలా కౌంట్ చేస్తామంటే, ఓ వాచి పెట్టుకుని దాంట్లో ఉన్నటువంటి సెకండ్స్ ముళ్ళు ప్రకారం 1 మినిట్ వచ్చేసరికి ఎన్ని బీట్స్ వచ్చాయో చూడాలి. కొంతమంది 5 మినిట్స్ చూసి దాన్ని 12 చేత గుణించి యావరేజ్ను వేసేస్తూ ఉంటారు, అది కరెక్ట్గా రాదు. ఎగ్జాక్ట్ పల్స్ రావాలంటే, అంటే మనకి పల్స్ చూడడం అనుభవం వచ్చి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు అటువంటి షార్ట్ కట్ మెథడ్స్ చేయకూడదు. బాగా అనుభవం వచ్చిన తర్వాత జస్ట్ పల్స్ చూస్తే చాలు, వాడికి ఏ రకంగా పల్స్ ఉందో అర్థమైపోతుంది, అది వేరు. కానీ లెర్నింగ్ స్టేజ్ లో మాత్రం ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ ఏంటంటే 1 మినిట్ ఎన్ని బీట్స్ వచ్చాయో చూడండి. మళ్ళా 1 మినిట్ గ్యాప్ ఇచ్చి మళ్ళా 1 మినిట్ కౌంట్ చేయండి, 2 సార్లు కౌంట్ చేయండి. ఆ 2 సార్లు కూడా ఎగ్జాక్ట్ గా ఒకే పల్స్ వస్తే ప్రాబ్లమే లేదు, అంటే మినిట్ గా ఇన్ని బీట్స్ అనేటువంటిది కరెక్ట్ గా ఉంది. లేదా ఒకసారి చూస్తే 70 వచ్చింది, ఒకసారి చూస్తే 76 వచ్చింది. ఆ రెండిటికి ఎల్సిఎం గడితే వచ్చినటువంటిది ఇంచుమించుగా కరెక్ట్ పల్స్. ఆ 2 కూడి /2 చేస్తే కరెక్ట్ పల్స్ వస్తుంది. ఆ పల్స్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఎందువలన అంటే, ఆ వచ్చినటువంటి నేరోయింగ్ వలన హార్ట్ మామూలుగా చేసే కన్నా చాలా కొంచెం ఎక్కువ గట్టి ప్రెషర్తో వర్క్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ మొత్తం పార్ట్స్ ఆఫ్ బాడీకి అందాలంటే. అందుకే ఆ ఏజ్ దాటిన తర్వాత ఏమంటారు, కొంచెం బ్లడ్ ప్రెషర్ అవి వచ్చేటువంటి ఛాన్సెస్ ఒక ఏజ్ దాటాక కామన్ గా వస్తాయనేటువంటిది ఇందుకే కారణం. దానికి వాడేటువంటి మందుల్లో, రెగ్యులర్ గా వాడేటువంటి మందుల్నే వాసో డైలేటార్స్ అంటారు. వాసో కంట్రాక్షన్ వలన ఇది అవుతుంది కాబట్టి వాసో డైలేటార్స్ మామూలుగా బీపీకి వాడేటువంటి మందుల్లో. ఇక్కడ ఈ రకంగా ఉన్నటువంటి దానివల్ల ఓల్డేజ్ లో వాళ్ళ పల్స్ లో సాధారణంగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కానీ నార్మల్ గా ఉన్నటువంటి వాళ్ళలో నార్మల్ గా ఉన్న పల్స్ కూడా కొన్ని రకాలైనటువంటి డిసీజ్డ్ స్టేట్ లో ఈ ఫుల్ బౌండింగ్ పల్స్ ఉంటుంది. మనకి రెమెడీస్ లో కూడా చాలా తేడాలు ఉంటాయి. పల్స్ చైనా వాడి పల్స్ ఫీబుల్ పల్స్ ఉంటుంది,
సాధారణంగా క్రానిక్ డిసీజెస్లో చైనా అవసరం వచ్చేటువంటి వాళ్ళల్లో కూడా మామూలు వాళ్ళకన్నా పల్స్ కొంచెం ఫీబుల్గానే ఉంటుంది. అదే ఎక్యూట్ డిసీజెస్లో అయితే బాగా ఫీబుల్గా ఉంటుంది. అదే మళ్ళీ ఓపియం వాడి దగ్గరికి వెళ్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఫుల్ బౌండింగ్ పల్స్ వాడికి. ఓపియం ఒకడు, బెలడోనా ఒకడు, గ్లోనైన్ ఒకడు, అలాగే బాగా ఎక్యూట్ కండిషన్స్లో ఎకోనైట్ ఒకడు, వాళ్ళకి పల్స్ ఫుల్ బౌండింగ్గా ఉంటుంది. ఆర్సనిక్ బెల్లం చెప్పాక ఇది ఫుల్ బౌండింగ్ పల్స్. అంటే ఈ పల్స్ని బట్టి కూడా మనకి ఒక్కోసారి రెమెడీస్లో కూడా తేడా రావచ్చు. అలాగే కొన్ని కేసెస్లో రైట్ హ్యాండ్ పల్స్ తక్కువ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ పల్స్ ఎక్కువగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ వైపు చూస్తే పల్స్ నార్మల్గా ఉంటుంది, రైట్ హ్యాండ్కి చూస్తే బాగా తక్కువ ఉంటుంది. అది హార్ట్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ చేసేటువంటి హార్ట్ లెఫ్ట్ వెంట్రికల్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకొచ్చేటువంటి అయోర్టా, అసెండింగ్ అయోర్టా దగ్గర నుంచి ఆ డిసెండింగ్ అయోర్టా మధ్యలో ఏదైనా వాడికి డిఫెక్ట్ వస్తే అక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ పల్స్ నార్మల్గా ఉంటుంది కానీ రైట్ సైడ్ పల్స్ తక్కువ ఉంటుంది. అంటే ఉత్త పల్స్ని బట్టి కూడా వీడి హార్ట్ వాల్వ్స్ కానీ వెసల్స్ కానీ ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకోగలిగేటువంటివి కూడా ఇచ్చారు. ఉండండి పల్స్ ఫాస్ట్గా ఒక 3-4 బీట్స్ ఫాస్ట్గా కొట్టుకుని బాగా తగ్గిపోయి గ్యాప్ ఇచ్చి మళ్ళా ఫాస్ట్గా కొట్టుకుని మళ్ళా తగ్గిపోయి ఆ రకంగా ఉండేటువంటి కొన్ని పల్స్ ఉంటాయి. వాటిల్లో అది మళ్ళీ ఈ అయోర్టా అనేటువంటి దాంట్లో అది వీక్ అయిపోయి దాని వాల్వ్స్ ఆ ముందుకు వెళ్లాల్సిన బ్లడ్ పంప్ చేసి ముందుకు వెళ్ళగా ఇంకా పూర్తిగా పంపించడానికి వీలు లేనటువంటి కండిషన్లో మళ్ళా కొంత బ్లడ్ బ్యాక్కి తిరిగి వస్తుంది. అయోర్టిక్ రిగర్జిటేషన్ అంటారు. మామూలుగా వీటిల్లో పల్స్ చూస్తేనే ఇన్ని రకాలు ఉన్నాయి. ఆయుర్వేదం వాళ్ళకి పల్స్ చూస్తే వాళ్ళు పల్స్ని బట్టి 3 రకాలైనటువంటి విషయాలు చెబుతారు. మీకు వాతం ఎక్కువ ఉందా, పిత్తం ఎక్కువ ఉందా, శ్లేష్మం ఎక్కువ ఉందా. వాత పిత్త శ్లేష్మాలు అనేవి 3 రకాలు ఉంటాయి. వాటిని గురించి చాలా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మాస్టర్ గారు మనకి పురాణ పురుషుల్లోనూ పురుషమేధం ఆ నవల్స్లో ఇచ్చారు ఆయుర్వేదం గురించి. అంటే మామూలుగా అర్థం చేసుకునే వాతపిత్త శ్లేష్మాలు దోషాలని మాత్రమే అర్థం చేసుకుంటారు చాలామంది. అసలు ఒరిజినల్గా వాతపిత్త శ్లేష్మాలు ఎందువల్ల ఉన్నాయో తెలుసుకుంటే వాటి వల్ల వచ్చే దోషాలు వాత దోషం, పిత్త దోషం, శ్లేష్మ దోషం అని ఉంటాయి. మన హోమియోపతిలో మయాగమ్స్ ద్వారా అన్ని రకాల డిసీజెస్ని ఎలా అర్థం చేసుకుంటామో ఆయుర్వేదంలో వీటి ద్వారా అన్ని డిసీజెస్ని అర్థం చేసుకోవడం ఉంటుంది. దోషం లేనటువంటి వాతపిత్త శ్లేష్మాన్ని త్రిధాతువులు అంటారు. వాటికే దోషం వస్తే త్రిదోషాలు అంటారు. ఆ 3ని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బ్లడ్ వెసల్స్లో బ్లడ్ ఫ్లో అవుతుంది. ఎలా ఫ్లో అవుతుంది? ఆ పైప్లో నీళ్లు వదిలితే ఫ్లో అయినట్టు ఫ్లో అవ్వదు. ఆ ముందు ఉన్నటువంటి ఆ వెళ్తున్నటువంటి దాంట్లో ఈ మస్కులర్ లేయర్ వల్ల ఆ వెనక ఎక్కడైతే బ్లడ్ వచ్చి అక్యూములేట్ అవుతుందో అక్కడ కంట్రాక్ట్ అవుతుంది. ఆ ముందు ఉన్నటువంటి బ్లడ్ వెసల్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇది కంట్రాక్ట్ అయ్యి ముందుకెళ్తే అక్కడ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ముందు ఇది కంట్రాక్ట్ అవుతుంది, ముందు ఎక్స్పాండ్ అవుతుంది. అలా అవుతూ వెళ్తుంది. ఇది ఒక స్పీడ్లో వెళ్తుంది కాబట్టి అలా అవుతున్నట్టు మనకు తెలియదు. మనం ఫుడ్ తీసుకునేప్పుడు అంతే. ఈసోఫాగస్లో ఆహారం తీసుకున్నప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఇలాగా తీసుకున్న వెంటనే ఇలా లోపల పడుతుంది కావచ్చు అనుకుంటాం. ఉండదు, అలా పడదు. తీసుకుని నవిలిన తర్వాత ఈ ఈసోఫాగస్ ఫుడ్ పైప్ ఏదైతే ఉంటుందో ఆ పైకి ఒక బోలస్ వెళ్ళిన తర్వాత అది అందంగానే అది కంట్రాక్ట్ అవుతుంది, కిందది ఎక్స్పాండ్ అవుతుంది. అది కంట్రాక్ట్ అవుతుంది, కిందది ఎక్స్పాండ్ అవుతుంది. దాన్నే మనకి నక్సోనికాలో చెబుతూ పెరిస్టాలసిస్ అంటారు. పెరిస్టాలసిస్ అనేటువంటి మూమెంట్ ప్రతి చోట ఉంటుంది. ఫుడ్ వెళ్ళడానికి పెరిస్టాలసిస్ పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్కి పెరిస్టాలసిస్ పనిచేస్తుంది. అది దేని మీద బేస్ అయి ఉంటుందంటే మళ్ళీ లా ఆఫ్ పల్సేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ లా ఆఫ్ పల్సేషన్ ఆయుర్వేదంలో వాతం అంటారు. సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఆ ప్రక్రియనే వాతం. అది నార్మల్గా సాఫీగా జరుగుతూ ఉంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ హెల్త్ అంతా బాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అది రివర్స్ అయినప్పుడే నక్సోనికా సిమ్టమ్స్ వస్తే యాంటీ పెరిస్టాలసిస్ అని నక్సోనికాలో చెప్పబడింది. ఈ యాంటీ పెరిస్టాలసిస్ అనేటువంటి దాంట్లో కొంతమందికి పాపం చాలా ఘోరంగా ఉంటుంది. ఈ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ అన్వాంటెడ్గా ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా బయటికి ఇంటెస్టైన్స్ ద్వారా స్టమక్ నుంచి డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి దాని ద్వారా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా మనకి సర్క్యులేట్ అవుతాయి. కానీ ఈ యాంటీ పెరిస్టాలసిస్ వలన ఏమవుతాయంటే మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి స్టమక్లోకి వచ్చి త్రూ మౌత్ బయటకు వాడికి వామిటింగ్స్ అవుతుంది. ఓపియంలో ఉంటుంది. చాలా హారబుల్ అఫెన్సివ్ స్మెల్తో వాసనతో వామిటింగ్స్ అవుతాయి. ఈ పల్స్ తాలూకు బీట్స్ కూడా ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడికి, పుట్టిన వెంటనే ఉన్నటువంటి పిల్లవాడికి పల్స్ చూడాలంటే బిట్వీన్ 120 and 140 ఉంటుంది పల్స్ పర్ మినిట్. పుట్టిన వెంటనే వాడికి పల్స్ చూసి అమ్మో ఇంత పల్స్ ఉంది, ఎంత హై టెంపరేచర్ ఉందో అనుకోకూడదు. 120 నుంచి 140 మధ్యన ఉంటుంది. అంటే తగ్గుతూ వస్తుంది కాబట్టి అటు నుంచి ఇటు చెప్పుకుంటే సేఫ్. 140 to 120. ఫస్ట్ ఇయర్ నుంచి 5th year కంప్లీట్ అయ్యే లోపున 120 దగ్గర నుంచి అలా తగ్గుతూ 90కి వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఏజ్ దగ్గర నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 5th year కంప్లీట్ అయ్యే లోపు
120 దగ్గర నుంచి అలా 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 గ్రాడ్యువల్గా తగ్గుతూ 50 ఇయర్కి వచ్చేసరికి 90 వస్తుంది పల్స్. కాబట్టి ఎవరైనా 5 ఏళ్ల పిల్లవాడు వస్తే పల్స్ చూస్తే 90 ఉంటే కంగారు పడకూడదు, వాడి నార్మల్ అది. 50 ఇయర్ నుంచి ఇంకా ఫర్దర్గా తగ్గుతూ వస్తుంది 15th ఇయర్ వరకు. 90 నుంచి 72కి వస్తుంది 15th ఇయర్ అయ్యేసరికి. 90 నుంచి 72 నార్మల్. ఇక అక్కడ స్టెబిలైజ్ అయిపోతుంది. అప్పటి నుంచి కంటిన్యూస్గా 72 ఉంటుంది. బాగా ఓల్డ్ ఏజ్ వచ్చాక 60 ఇయర్స్ 70 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం తగ్గచ్చు ఫర్దర్గా కూడా పల్స్. 70 ఇయర్స్ వాడు వచ్చాడు మందుకి, వాడి పల్స్ చూస్తే 72 లేదు, 65 62 63 ఉంది. ఇంకే కాంప్లికేషన్స్ హార్ట్ లేకపోతే వాడి పల్స్ అది నార్మలే. అలాగే పల్స్ చూసి ఫీవర్ ఎంత ఉందో చెప్పచ్చు. అంటే పల్స్ నార్మల్గా 72 per minute ఉన్నప్పుడు నార్మల్ టెంపరేచర్, నార్మల్ బాడీ టెంపరేచర్ 98.4 degrees Fahrenheit. కొన్ని థర్మామీటర్స్లో 98.6 ఇస్తాడు, కొన్నిట్లో 98.4 ఇస్తాడు. ఆ రెండు నార్మల్ కింద లెక్క. ఇక అక్కడి నుంచి టెంపరేచర్ రైజ్ అవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఫర్ ఎవ్రీ 1 degree రైజ్ ఆఫ్ టెంపరేచర్ పల్స్ 10 beats పెరుగుతుంది. అక్కడ ఎంత ఉంటుందండి పల్స్? 104.4 టెంపరేచర్ ఉందంటే 132 ఉంటుంది పల్స్. అంటే ఇది పెద్దవాళ్ళు కదా నేను చెప్పేది. ఇలాగే కరస్పాండింగ్గా పిల్లల్లో చూసుకోవాలి. ఏం సార్? ఎవ్రీ 10 beats ఇంక్రీజ్ అవుతాయి. 1 degree ఆఫ్ టెంపరేచర్కి 10 beats ఇంక్రీజ్ అవుతాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నిద్ర లేచిన వెంటనే టెంపరేచరు కానీ పల్స్ కానీ చూడకండి. ముఖ్యంగా టెంపరేచర్ చూసినా పర్లేదు, నిద్ర లేచిన వెంటనే పల్స్ చూడకండి. ఇది ఈ రేషియో తేడా వస్తుంది. మంచి ఫీవర్లో ఉన్నాడు, నిద్ర లేచిన వెంటనే పల్స్ చూసి ఎంత ఫీవర్ ఉంది కౌంట్ చేస్తే తేడా రావచ్చు. ఓ 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అప్పుడు చూడండి. అందుకే ఆయుర్వేదం వాళ్ళు పల్స్ చూసేప్పుడు ఏ స్థితిలో వచ్చావని అడుగుతారు. భోజనం చేసి వచ్చావా, భోజనం చేయకుండా వచ్చావా, ఏమైనా లిక్విడ్ తీసుకుని వచ్చావా, నిద్ర లేచి వచ్చావా, ఏం చేసి వచ్చావు, దాన్ని బట్టి కూడా పల్స్లో తేడా వస్తుంది. ఇప్పుడు ఈ కరస్పాండింగ్గా ఈ పల్స్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం అనేటువంటిది అన్ని రకాల ఫీవర్స్లోనూ ఉంటుంది. కొన్ని రకాల ఫీవర్స్లో ఇది మెయింటైన్ అవ్వదు. నార్మల్గా అయితే 104.4 ఉన్నప్పుడు 132 ఉండాలి పల్స్. కొన్ని ఫీవర్స్లో 104.4 దగ్గర వాడికి 90 100 ఉంటుంది పల్స్ తక్కువ ఉంటుంది ఫీవర్స్లో నార్మల్గా. సాధారణంగా అది కామన్గా ఏ ఫీవర్లో ఉంటుందండి? టైఫాయిడ్ ఫీవర్లో సాధారణంగా పల్స్ టెంపరేచర్ ఇలా ఉంటాయి, కరస్పాండింగ్గా ఉండవు. టైఫాయిడ్లోనే కాకుండా బ్లడ్ పాయిజనింగ్ ఫీవర్స్లో అన్నిట్లోనూ కూడా ఇలాగే ఉంటుంది. బ్లడ్ పాయిజనింగ్ చేసేటువంటి ఫీవర్స్నే టాక్సిక్ ఫీవర్స్ అంటారు. అలవాటు చేసుకోవాలి. హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా పల్స్ అవసరం ఉన్నా లేకపోయినా చూడడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఫీవర్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా టెంపరేచరు, పల్సు, ఇంకోటి ఉంది, ఆ 3 చూడడం అలవాటు చేసుకోవాలి. రెస్పిరేషన్, పల్సు, టెంపరేచరు, రెస్పిరేషన్. అంటే నార్మల్ ఫీవర్స్లో వాటి నెసెసిటీ ఎక్కువ కనిపించదు, కానీ కొంతమంది జాగ్రత్తగా స్టడీ చేసుకుంటుంటే మనకు అలవాటు అవుతుంది. కొన్ని ఫీవర్స్లో స్పెసిఫిక్గా తేడా వస్తుంది. ఇప్పుడు ఈ బ్లడ్ పాయిజనింగ్ ఫీవర్స్, టైఫాయిడ్స్లో ఇక్కడ తేడా వస్తుంది. పల్స్కి రెస్పిరేషన్కి తేడా వచ్చే ఫీవర్స్ కొన్ని ఉన్నాయి. ఆ డిఫరెన్స్తో ఇంకా మనకి సిమ్టమ్స్ ఎస్టాబ్లిష్ కాకపోయినా ఆ ఫీవర్ అని తెలుసుకోవచ్చు. నార్మల్ రెస్పిరేటరీ రేట్ పెద్దవాళ్ళలో 18 per minute. 1 రెస్పిరేషన్ అంటే 1 ఇన్హలేషన్, 1 ఎక్సలేషన్. అంటే ఒకసారి ఊపిరి లోపలికి తీసుకోవడం, ఒకసారి వదిలిపెట్టడం కలిపి ఒక రెస్పిరేషన్. అటువంటి 18 times జరగాలి. 18 to 20. నార్మల్గా ఎక్కువ మందిలో 18 సరిపోతుంది. అయితే కొంతమంది ఆరోగ్యవంతుల్లో ఇందాక మనం చెప్పుకున్నామే పల్స్ తక్కువ ఉంటుంది అథ్లెటిక్స్లోనే. అలాగే హెల్తీ ప్రాణాయామం రెగ్యులర్గా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆరోగ్యవంతులు ఈ రెస్పిరేటరీ రేట్ తక్కువ ఉంటుంది, కంగారు పడకూడదు. అంటే అనారోగ్యమైన ప్రాణాయామం చేసేవాళ్ళకి కదా, ఆరోగ్యకరమైన ప్రాణాయామం చేస్తే కొద్ది తక్కువ ఉండదు. 14, 13 ప్రాణాయామంలో సిద్ధి సాధించిన వాళ్ళు చూస్తే ఇంకా తక్కువ ఉండదు. ఏది రెస్పిరేషన్ వాచి దగ్గర పెట్టుకుని ఊపిరి పీలుస్తుంది, వదులుతున్నవి కలిపి ఒకసారి ఒకటిగా కౌంట్ చేసి లెక్కేస్తే తెలుస్తుంది. పర్ మినిట్ పీలుస్తున్న వాళ్ళ సంగతి మనం మాట్లాడేది. లేనివాడికి నీతంటారు. ఆ లేని వాళ్ళలో కూడా ప్రాణం నడుస్తుంది అనుకోండి, ఆ ప్రాణాయామం చేసే వాళ్ళలో నడుస్తుంది, వాళ్ళు బతికే ఉంటారు రెస్పిరేషన్ అక్కర్లేకుండా. అంటే ప్రాణాయామంలో అన్హెల్దీ ప్రాణాయామం అంటే లోపలికి ఒక ముక్కుతో గాలి పీల్చి అలా పట్టు ఉంచి ఆ తర్వాత వదులుతూ ఉంటాడు, కుంభగా ఉంటారు దాన్ని. ఆ పట్టు ఉంచడం అనేటువంటిది చాలా అన్సైంటిఫిక్. ఎవరు చెప్పినా కూడా, ఎంత పెద్దవాళ్ళు చెప్పినా ఊపిరి పట్టు ఉంచడం అనేటువంటిది మాత్రం హైలీ అన్సైంటిఫిక్, నో డౌట్.
ఎందుకంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం అంటే మనకి మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు ఒకటే చెప్పారు, పతంజలి కానీ కృష్ణుడు భగవద్గీతలో కానీ ఎక్కడ గాలి పట్టి ఉంచవద్దు అని క్లియర్ గా చెప్పాడు, అంచేత ఉంచొద్దు అని చెప్పారు. దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఏం చేత నేచర్ మనకి పెట్టింది ఏంటి, ఊపిరి లోపలికి పీల్చేప్పుడు పీల్చడం ఎందుకు పెట్టింది, ప్రాణవాయువుని లోపలికి పీలుస్తున్నాం, లోపల ఉండేటువంటి వాటన్నిటికీ సప్లై ఆక్సిజన్. లోపల ఖాళీ అయిపోయి దాని పర్పస్ అయిపోయాక బయటికి వదిలేయడం ఎందుకు పెట్టింది, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి, బొగ్గు పులుసు వాయువుతో కలిసి ఉంటుంది కాబట్టి, అది లోపల ఉంటే ప్రమాదం కాబట్టి బయటికి వదిలేయడం పెట్టింది. అదే కనుక లోపల ఉండొచ్చు అంటే అసలు నేచర్ అట్టే పెట్టేది, అసలు ఈ ప్రక్రియ పెట్టేది కాదు. నేచర్కి ఎగనెస్ట్ అయిన ఏదైనా సరే అన్సైంటిఫిక్. కానీ ప్రాణాయామం అనే పేరుతో ప్రాణాపాయం చేసుకుంటూ ఉంటారు. లోపలికి గాలి పీల్చి అలా పట్టేసి దప్పబట్టి ఎంత ఎక్కువసేపు ఉంచగలిగితే అంత ప్రాణాయామ సిద్ధి వచ్చినట్టు. ఎంత ఎక్కువసేపు ఉంటే అంత వీడికి ఆస్తమా రావడం, లేకపోతే బ్లడ్ ప్రెషర్ రావడం, మైగ్రేన్ హెడేక్స్ రావడం అవన్నీ వస్తాయి. అంతకుముందు లేనివి కూడా. దాన్ని కుంభకం అంటారు. కుంభకం అంటే అది కాదు అర్థం. లోపలికి గాలి పీల్చాడు అంటే బయటికి గాలి వదిలి తీరాలని అర్థం. కొంతకాలం పోయేసరికి కుంభకం అనేది మనకి వచ్చే స్థితి, మనం దమ్బట్టే స్థితి కాదు. ప్రాణాయామం సైంటిఫిక్ గా మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, కొంతకాలం అయ్యేసరికి, కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి మనం చేసే సిద్ధిని బట్టి గాలి పీల్చాల్సిన నెసెసిటీ పోతుంది. అంటే కొద్ది క్షణాలు దగ్గర నుంచి కొంతమంది కొన్ని నెలలు, అదే కొన్ని నిమిషాలు, ఆ తర్వాత కొన్ని గంటలు కూడా గాలి పీల్చకుండా ఉండగలిగే స్థితి వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే గాలి పీల్చక్కర్లేదో ఇంకా వదలక్కర్లేదు, అది వాళ్ళకి అటైన్ అయ్యే స్థితి. కానీ బలవంతం బ్రాహ్మణార్థం కాదు. అంచేత కుంభకం అనేది మనం జాగ్రత్తగా ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తుంటే కొంతకాలం తర్వాత మనకు వచ్చే స్థితి. కానీ అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది తెలియక చాలా మంది ప్రాణాయామం అనే పేరుతో ఇలాంటివి అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఎవరు అడ్వైస్ చేసినా చేయకండి, చాలా ప్రమాదం. ఎప్పుడు కూడా సైంటిఫిక్ ప్రాణాయామంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మామూలుగా మనం ఏం చేస్తామంటే గాలి అసలు దాని మీద కాన్షియస్నెస్ మనకి ఉండదు. ఎప్పుడు కాన్షియస్ బ్రీదింగ్ ఉంటుందంటే ఆస్తమా వాళ్ళకి ఒక్కడికి అదృష్టవంతుడు. అందుకే ఆస్తమాకి పాల్పిటేషన్ కి డెఫినేషన్ చెబుతూ ఏమంటారు, కాన్షియస్ బ్రీదింగ్ ఆస్తమా, కాన్షియస్ హార్ట్ బీటింగ్ పాల్పిటేషన్. వాటి డెఫినేషన్స్ కూడా అలాగే ఉంటాయి. వాడికి తప్ప మిగతా వాడు ఎవరికి అసలు ఊపిరి పీలుస్తున్నావా లేదా అనేటువంటిది కూడా అసలు గుర్తురాదు. కానీ యూనిఫార్మిటీ మెయింటైన్ అయ్యి మన హెల్త్ మెయింటైన్ అవుతూ మన మైండ్ పాయిజ్ మెయింటైన్ అవ్వాలంటే దానికి మాస్టర్ గారు చెప్పినటువంటి ఆ ప్రాణాయామం చాలా సైంటిఫిక్. ఒక పాస్చర్ లో కూర్చుని జాగ్రత్తగా ఎక్కడ ఏ రకమైనటువంటి స్టిఫ్నెస్ లేకుండా, ఏ పాస్చర్ అంటే పద్మాసనం వేయాలా, వేయకూడదు. పద్మాసనం వేస్తే ఇన్కన్వీనియంట్ లేకుండా అలవాటు ఉన్నవాడు పద్మాసనం వేయచ్చు. లేకపోతే ఏమవుతుంది, అలవాటు లేని వాడికి పద్మాసనం ఆ రోజు కొత్తగా వేస్తే అది దీనిమే ఉండదు దృష్టి. ఈ కాళ్ళు ఎప్పుడు తీసేస్తామా, ఎప్పుడు అయిపోతుందా అనేటువంటి దానిమే ఉంటుంది, కానీ దీనిమే ఉండదు. అంచేత అది అలవాటు అయ్యేలోపు కావాలంటే కుర్చీలో కూర్చుని చేయొచ్చున్నారు మాస్టర్ గారు. నీ కన్వీనియంట్ పాస్చర్లో నువ్వు కూర్చుని ఎక్కడ బాడీలో స్టిఫ్నెస్ లేకుండా చూసుకుని స్లోగా 2 ముక్కులతో సైమల్టేనియస్ గా గాలి పీల్చు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎంత వెలాసిటీతో లోపలికి గాలి పీల్చావో వదిలేప్పుడు కూడా అదే వెలాసిటీతో వదిలిపెట్టు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎంత స్లోగా లోపలికి గాలి పీల్చారో అంత ఫాస్ట్ గా బయటకు వదిలేస్తాం. ఆ రెంటికి మధ్య యూనిఫార్మిటీ ఉండదు. ఈ రెండు ఈక్వల్ గా ఉండాలి. భగవద్గీతలో కూడా చెప్పాడు, ప్రాణాపానవు సమౌ కృత్వ అన్నాడు. ఆ రెండు సమానంగా ఉండాలన్నాడు. అయితే ఆ రెండో దాని అర్థం చాలా భ్రష్టు పట్టించారు. తర్వాత మనం లోపలికి పీల్చేదాన్ని ప్రాణం అంటారు, బయటికి వదిలే గాలిని అపానం అంటారు. అపానం అనడానికి చాలా చెడు అర్థాలు చాలా స్వామీజీలు కూడా చెప్పారు, చాలా ప్రమాదకరమైనటువంటి అర్థం చెప్పారు. అది కాదు, ఆ రెండింటినీ కూడా ఈక్వలైజ్ చేయమన్నాడు. చేస్తే ఎంత వెలాసిటీతో లోపలికి గాలి పీల్చామో అదే వెలాసిటీతో లోపలికి గాలి వదిలిపెట్టాలి. ఆ రకమైనటువంటి పాయిజ్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనం ఆ చేస్తూ ఆ లోపలికి గాలి పీలుస్తున్నప్పుడు మనస్సుతో నేను లోపలికి గాలి పీలుస్తున్నానని, మన వదిలేప్పుడు నేను గాలి బయటికి వదులుతున్నానని మనస్సుతో కూడా ఊహ అక్కడ పెట్టండి. చేసి చూడండి. చేస్తే ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా రోజు ఒక 5 నిమిషాల దగ్గర ప్రారంభం అవుతుంది. మనకి తెలియకుండా కొంతకాలం పోయేసరికి 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు చేస్తాం, పావు గంట చేస్తాం, 20 నిమిషాలు చేస్తాం. కొన్ని నెలలు చేశాక రోజు మొత్తమే మన రొటీన్ మనం చేసుకుంటూ ఉంటాం, కానీ మన మనస్సు మాత్రం ఇక్కడ లీనము. ఆ స్థితికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల డిఫికల్టీస్ లైఫ్ లో వచ్చినా, ఎన్ని టెస్టింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా వాడు మాత్రం కదలడు. అన్నిటినీ ఫేస్ చేస్తాడు. ఎక్కడ ఏ సొల్యూషన్ కావాలో అన్నీ ఉంటుంది. కానీ వాడు దాంతో షేక్ అయిపోయి వాడికి బీపీ పెరిగిపోయి ఇలాంటి ఏవి రావు వాడికి. ఆ ఉండేటువంటి స్థితి, వాడు ఉండే స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిలో వాడు స్థిరంగా ఉంటాడు. కొంతకాలం పోయేసరికి వాడి ప్రజ్ఞలోనే వాడు ఆ స్థిరంగా ఉండేటువంటి స్థితి వస్తుంది. స్థిత ప్రజ్ఞుడు అంట. బయట వచ్చేటువంటివి ఏవి కూడా వాడిని టచ్ చేయలేవు, వాడిని డిస్టర్బ్ చేయలేవు. ఆ స్థితికి ప్రాణాయామం ద్వారా వస్తుంది. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, రేపు మనం ఫుల్ మూన్ డేనా దాని గురించి చెప్పుకుందాం. అది అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తే అందరికీ చాలా యూస్ఫుల్. దానివల్ల మైండ్ కంట్రోల్లోకి వస్తుంది, తర్వాత ఆరోగ్యం కంట్రోల్లోకి వస్తుంది, మన శ్వాస కంట్రోల్లోకి వస్తుంది. మనం ఆ రకమైనటువంటి ప్రాణాయామం, మేష్ గారు చెప్పినటువంటి ప్రాణాయామం కనుక ప్రాక్టీస్ చేస్తే ఇంతకు ముందు మనం చేస్తున్నటువంటి వర్క్ కన్నా చాలా ఎక్కువ వర్క్ స్ట్రెయిన్ లేకుండా చేయగలుగుతాం.
ఇంతకుముందు పొద్దున్న నుంచి రాత్రి ఒక 3-4 గంటలు పనిచేసరికి బా అనిపిస్తుంది. కానీ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత రోజు మొత్తం మీద మీరు 20 గంటలు పనిచేసినా మీలో స్ట్రెయిన్ కనిపించదు, మీకు స్ట్రెయిన్ ఫీల్ అవ్వదు. అటువంటి ఎనర్జీ. తర్వాత ఇంతకుముందు ఒక 4-5 గంటల్లో చేసే పని ఆ పనే 2-3 గంటల్లో మీరు చేయగలిగేటువంటి స్థితి కూడా వస్తుంది. చాలా సైంటిఫిక్ ప్రాణాయామం. కాబట్టి ఇక్కడ ప్రాణాయామం చేసి సిద్ధి సాధించినటువంటి వాళ్ళల్లో ఈ కౌంట్ అనేటువంటిది తక్కువ ఉంటుంది, కంగారు పడక్కర్లే. కానీ ఈ 18కి నార్మల్ పల్స్ 72. కాబట్టి పల్స్ రెస్పిరేషన్ రేషియో నార్మల్ వాళ్ళలో 72:18 అంటే 4:1 మెయింటైన్ అవుతుంది. అంటే ఒక రెస్పిరేషన్ అయ్యేలోపు 4 పల్స్ వస్తాయి. అది నార్మల్ హ్యూమన్ బీయింగ్ లో ఉండేటువంటి రేషియో. రెస్పిరేషన్ అండ్ పల్స్ రేషియో అంటే 1:4. అయితే కొన్ని ఫీవర్స్ లో అది కాస్త 1:2 అంటే ఒక రెస్పిరేషన్ లోపు పల్స్ 3 లేదా 2 అంటే రెస్పిరేషన్ పెరుగుతుంది. ఆ రకమైనటువంటిది ప్రామినెంట్ గా కనిపించేటువంటి ఫీవర్ నిమోనియా. నిమోనియా ఫీవర్ లో ఇంకా మన లంగ్స్ లో తెలుసుకోలేకపోయే నిమోనియా ఉన్నట్టు. కొన్ని రకాలైన నిమోనియాలో చాలా డిసీవిగా ఉంటుంది, బాగా అడ్వాన్స్ అయ్యే వరకు నిమోనియా అని తెలియదు. కానీ ఎర్లీగానే ఇక్కడ బతుకోవచ్చు. మిగతా ఫీవర్స్ టైఫాయిడ్ వీటిలో చూసినా ఇది ఇలా ఉండదు. మలేరియా ఫీవర్స్ రెస్పిరేషన్ పెరుగుతుంది నిమోనియా. అలాగే కొన్ని రకాలైనటువంటి క్రానిక్ లంగ్ ఇన్ఫెక్షన్స్ లో కూడా ఆ తేడా వస్తుంది. కాబట్టి ఫీవర్స్ లో మనం ఈ 3 కలిపి స్టడీ చేయడం నేర్చుకుంటే సాధారణంగా వీటిల్లోనే మనం ఇంచుమించుగా ఒక దీనికి రావచ్చు, ఏ రకమైన ఫీవర్ అయి ఉండొచ్చు అనేటువంటిది.